హాయ్ అండి. ఈరోజు మన వీడియో వచ్చేసి శనగపప్పు క్యారెట్ కర్రీ అండి. చూసారా ఎలా ఉందో? చాలా టేస్టీగా పొడి పొడిలాడుతూ చక్కగా వచ్చిందండి కర్రీ. ఇలా చేశారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. చాలా కమ్మగా కూడా ఉంటుంది. మనం ప్రాసెస్ చూసేద్దాం ఒకసారి. ఇక్కడ నేను 1 కప్పు శనగపప్పు తీసుకున్నానండి. పచ్చి శనగపప్పు వాటర్తో క్లీన్గా వాష్ చేసుకోవాలి. ఇక్కడ మనం 1 గ్లాసు వాటర్ వేసుకొని శనగపప్పు నానబెట్టుకుందామండి. ఒక అరగంట నానితే సరిపోతుంది మనకి. క్యారెట్లన్నిటిని కూడా ఇలా పీల్ చేసుకొని సన్నని ముక్కల్లా కట్ చేసి పెట్టుకోవాలి. చూసారా, ఈ విధంగా కట్ చేసుకోవాలండి. శనగపప్పు మనకి నానిపోయినాయి. కుక్కర్లో 2 విజిల్ పెట్టి తీసుకోవాలండి. చూసారు, ఈ విధంగా ఉడికితే సరిపోతాయి. మెత్తగా ఉడకకూడదు. ఇక్కడ ఇలా నొక్కి చూస్తే మనకు తెలుస్తుంది. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఇక్కడ 10-15 వరకు పచ్చిమిర్చి వేసుకోవాలి. కూరకు సరిపడా కారం ఇక్కడే తీసుకోవాలండి. 1 ఇంచు అల్లం ముక్కలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. 10 వెల్లుల్లి రేఖలు వేసుకుందాం. 1 స్పూన్ జీలకర్ర ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. ఇక్కడ 1 కప్పు పచ్చి కొబ్బరి తీసుకుందాం. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకోవాలి. పోపు కాగాక కరివేపాకు వేసుకుందాం. మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి మసాలా ముద్దని ఇక్కడ వేసుకుందాం. చూసారా, పచ్చిమిర్చిలోని పచ్చి వాసన అంతా పోయే వరకు వేపుకోవాలండి. ఇక్కడ ఇలా కలుపుకుంటూ వేపుకోవాలి. చూసారా, ఇక్కడ వేగిపోయింది. మనం ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలన్నీ కూడా ఇక్కడ వేసుకుందాం. అన్నింటిని ఒకసారి కలుపుకుందామండి. క్యారెట్ ముక్కలు పచ్చిమిర్చి అన్నీ కలిసే విధంగా. చూసారు, ఈ విధంగా కలుపుకోవాలి. నెక్స్ట్ 1 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకొని ఒకసారి మూత పెట్టి మగ్గించేసుకుందాం. ఒకసారి ఈ విధంగా కలిపేసి మనం ఇక్కడ 1 స్పూన్ సాల్ట్ వేసుకుందామండి. క్యారెట్ ముక్కలు మగ్గడం కోసం కలిపేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి కలిపి మూత పెట్టేసుకుందాం. 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇక్కడ ఇప్పుడు ముందుగా ఉడకపెట్టిన శనగపప్పు కూడా వేసుకుందాం. శనగపప్పు క్యారెట్ ముక్కలు 2 కలిసే విధంగా కలుపుకోవాలి. చూసారు, ఈ విధంగా కలుపుకోవాలి. మూత పెట్టి మగ్గించేసుకుందామండి. ఇక్కడ మగ్గాక ఒకసారి కలుపుకొని ఇక్కడే మనం వాటర్ తీసుకుందామండి. 1 చిన్న టీ గ్లాస్ వాటర్ వేస్తే క్యారెట్ ముక్కలు పప్పు 2 కూడా సమానంగా మగ్గిపోతాయండి. మూత పెట్టి కొద్దిసేపు మగ్గిచ్చేసుకుందాం. వాటర్ అంతా కూడా మగ్గిపోయాయండి. ముక్కలన్నీ కూడా వాటర్ అంతా ఇంకిపోయింది. ఇప్పుడు పచ్చి కొబ్బరి తురుము వేసుకుందామండి. 1 కప్పు కొబ్బరి కూడా మొత్తం మనకి కలిసే విధంగా కూరకి కలుపుకుందాం. ఈ విధంగా కలవాలండి. చూసారా, అంత చక్కగా కలిసిపోయింది. ఇక్కడ మూత పెట్టి మనం కాసేపు మగ్గించుకుందామండి. చూసారా, కూర మగ్గిపోయింది. నాకు ఇక్కడ సాల్ట్ కొంచెం తక్కువైందండి, అందుకే నేను మళ్ళీ కొంచెం సాల్ట్ వేసాను. తర్వాత ధనియాల పొడి 1 స్పూన్ వేసుకొని కలిపేసుకుందామండి. కూర అంతటినీ కూడా ఈ విధంగా కలుపుకుందాం. మనకి ఇక్కడ కూర రెడీ అయిపోయిందండి. శనగపప్పు క్యారెట్ కర్రీ. చూసారా ఫ్రెండ్స్, పొడి పొడిలాడుతూ చక్కగా ఈ విధంగా కూర రెడీ అయిపోయిందండి. ఇలా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.